ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కొండాపురం మండలం సాయిపేట పంచాయతీ మక్కెనవారిపాలెం గ్రామంలో శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన ఎక్స్ జెడ్పీటీసీ దామ మహేష్, టెలికాం అడ్వైజర్ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనుష, తెలుగింటి ఆడపడుచులు సాంప్రదాయ పద్ధతిగా భక్తి శ్రద్ధలతో బస్సును పూలు, మామిడాకుల తోరణాలతో, అరటి తోరణాలతో, కొబ్బరికాయలు కొట్టి గుమ్మడికాయలతో దిష్టి తీసి అక్కా చెల్లమ్మల హారతులు పట్టి జెండా ఊపి ప్రారంభించారు. ఈ తీయని శుభ సందర్భంగా టెలికాం అడ్వైజర్ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనుష, ఎక్స్ జెడ్పీటీసీ దామ మహేష్ మాట్లాడుతూ, ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకం ఏదైతే మాటిచ్చారో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సంవత్సర కాలంలో అమలు చేయడం జరిగిందని అక్క చెల్లమ్మలకి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా స్వీట్లు, మిఠాయిలు పంచారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కుంకు జయమ్మ, చిమ్మిలి శ్రీదేవి, మక్కెన అంకయ్య, బాసం రమేష్, మక్కిన వీరయ్య, కాండ్ర కోటయ్య, పుల్లపు మల్యాద్రి, రావిపాటి బ్రహ్మయ్య, చిమ్మిలి సురేష్, గణిపినేని మల్యాద్రి, గోనుగుంట మాధవ, గుండారపు సుధాకర్ కార్యకర్తలు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకంలో భాగంగా స్త్రీ శక్తి బస్సు ప్రయాణాన్ని మహిళలకి ఉచితంగా ఇచ్చే దాంట్లో శ్రీకారం చుడుతూ ఇప్పుడే ప్రారంభం చేయడం జరిగింది. ఆయన దాంట్లో భాగంలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ బస్సుని ఇబ్బందులు లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన ఇచ్చిన మాటలు నెరవేరుస్తూ ప్రతిదీ కూడా రాష్ట్రంలో ఏ అవసరమో తెలుసుకొని పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఈ రోజున సుభిక్షంగా ఉండాలి. రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి ఇబ్బందులు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకానికి శరమగీతం పాడుతూ రాష్ట్రంలో ఈ రోజున పథకాలు ఏవైతే ఆ రోజున సూపర్ 6 నినాదం పెట్టామో ఒకటిగా ఈ రోజున బస్సు ప్రయాణం, నిన్న రైతు భరోసా, మొన్న తల్లికి వందనం, ఈ విధంగా ప్రతిదీ కూడా నెరవేర్చుకుంటూ కష్టాలున్నా, నష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఆర్థిక వనరులను చేకూర్చుకుంటూ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.